ఈరోజు మరి మొన్న అప్పటిదప్పుడే కొంతమంది అనుకొని ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి పిలుపునివ్వడంతో అన్ని కుల సంఘాలు ఇచ్చేసినందుకు అందరికీ ముందుగా అన్ని కుల సంఘ పెద్ద మనుషులకు మరియు అందరికి కూడా నేను మహిళా మేడలకు మరియు సర్పంచులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన దగ్గర మన మండల్లో మనం ఎటైనా బయటికి వెళ్తే ఏమంటారు అంటే మీ రోడ్డు బాగుందా అని అడుగుతారు. మన చుట్టచూపుగా ఏ ఊరికి పోయినా ఏదైనా ఊరికి పో చుట్టచూపుగా పోతే మీ తిరిగి అట్లే ఉందా అని మీ రోడ్ అని అంటారు. అంటే మనం ఇంకా మారలే అని వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి అట్లే ఉన్నది. పొక్కలు మొన్న మట్టి వాళ్ళు పోసారంటాను, కొంత ప్యాచ్ వరకు ఒక్కలు చేసారంటారు. ఈ పరిస్థితి ఉన్నది. మరి మనకు నిధులు లేక కాదు. డిఎంఎఫ్టీ ఉంది, సిఎస్ఆర్ ఫండ్ ఉంది. మరి ఇవన్నీ ఉన్నా మరి మన దగ్గరనే పాలించేటోళ్ళు కూడా మన దగ్గరే ఉన్నారు. మరి 2 టైంలు మనమే పాలించినాం. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది మన కాన్స్టిట్యూంట్ ఏర్పడి. 20 సంవత్సరాల నుంచి కూడా మనమే మన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మరి ఎందుకు అభివృద్ధి అయితే లేదు అనే దాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. మనం మరి ఫారెస్ట్ క్లియరెన్స్ లేదంటారు. మన వాళ్ళు ఎట్లుంటుంది అంటే గవర్నమెంట్ ఏం చెప్తారంటే కొన్ని మేము రోడ్ శాంక్షన్ చేసినాం, గవర్నమెంట్ రోడ్ శాంక్షన్ చేసింది కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని మాట్లాడతారు. ఇప్పుడు తన ఒక మళ్ళీ చెప్పిండు, ఓసీలు గుట్టలను మొత్తం ధ్వంసం చేసేందుకు పర్మిషన్లు ఇస్తారట. కానీ ఊళ్ళో మనుషులు బతికుంటారు, ఊరు ఓట్లు ఎత్తే మరి ప్రజాప్రతినిధులు అవుతారు. మరి ఊరు ఉంటేనే మరి ప్రజలను నాయకులను ఎన్నుకోబడతారు అనేది గ్రహిస్తలేరు. మరి అసలు మనం తెలియని మండలం అంటే మరి మంగి కానీ, గుండాలు కానీ, రోంపెల్లి కానీ, అర్జున్ రెడ్డి కానీ, గీసు కూడా మన ఇటు పంగిడి మాదర్ ఇటు లోపలికి ఇంకెళ్తే 75-79 సంవత్సరాలు అయిందండి మన స్వతంత్రం వచ్చి. అభివృద్ధి అయిందా అంటే మరి ఎక్కడున్నాం మనం? ఆమడ దూరంలో ఉన్నాం అభివృద్ధికి. అదిరికి లేదు అంటే తిరియని మండలి హెడ్ క్వార్టర్ నుంచి కనీసం ఉమ్మడి మనకు జిల్లాలు 33 జిల్లాలు అయినా ఆ జిల్లాల కేంద్రానికి 30 కిలోమీటర్ల కూడా చట్టవేరం రోడ్డు లేదు. మన పరిస్థితికి ఇంత అధ్వానంగా ఉన్నది. దీనికి మరి మనం ఎన్ని రకాలు మన నాయకులు ఉన్నా వాళ్ళు ఎందుకు చేయలేకపోతారు? ఏంది డిఎంఎఫ్టి ఫండ్ ఎంత, సిఎస్ఆర్ ఫండ్ ఎంత, ఎంతవరకు వచ్చింది, ఏమైంది అన్ని కూడా దశల వారీగా నేను మీకు అన్ని తెలియజేస్తాను ప్రయత్నం చేస్తా. మేము మొన్ననే కలెక్టర్ మన దాంట్లో కూడా పెట్టిన డిఎంఎఫ్టి ఎంత వచ్చిందని అడిగి సిఎస్ఆర్ ఎంత వస్తుందని చెప్పని కూడా అడిగిన ఆర్టీఐ కింద. అదే కాకుండా నేను సింగరేణి దాంట్లో కూడా పెట్టిన ఎంత వచ్చింది మాకు ఇదివరకు ఎంత ఇచ్చారు అని కూడా అది కూడా అడిగిన. మరి ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి మనకు. మరి ఇక 3 ఏళ్ళు అయితే ఓపెన్ కాస్ట్ బంద్ అయిపోతుంది. ఇక అప్పుడు మనం దేకినోడు కూడా ఉండడు. ఇక ఇప్పుడు మనం అధికార పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలని ఒకటై మనమే పోరాటం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుంటే తప్ప లేకపోతే మనకు నీళ్లు కాగా మన్ను వస్తువులు కూడా దొరకడిగా ఈ పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అందరూ కూడా అన్ని కుల సంఘాలు ఇదే ఐక్యతతోటి ముందుకొచ్చి మహాధర్నాలు చేసి మంచి ఆలోచనతోటి మనం ఇప్పుడు సింగరేణి నాయకుల దగ్గరికి పోవాలి. సింగరేణి వాళ్ళని కూడా కలిసి మరి సింగరేణి మా దాంట్లో ఉంది, మరి మీరు కనీసం ఇంతకుముందు చేసారు. స్టార్టింగ్ లో సింగరేణి నుంచి అయింది మనకు రోడ్డు. ఒకసారి రోడ్ అయిందంటే స్టార్టింగ్ లో సింగరేణి తోటి అయింది. మరి దాని తర్వాత ఇక అయిందంటే 5 కిలోమీటర్ల లోకలు, 6 కిలోమీటర్ల లోకలు, ప్యాచ్ వరకు లోకలు, అప్పటి మన లోకలు ఇది జరుగుతుంది. ఇది కాకుండా శ్వాసిత పరిష్కారం డబుల్ రోడ్ అయ్యేందుకు మనం ప్రయత్నం చేయాలి. తిరియాని టు త్రీంక్లైన్ డబుల్ రోడ్, అదేవిధంగా ఆసిఫాబాదు పంగిడి మాదర్ నుంచి డబుల్ రోడ్ అయ్యేందుకు కొంత అయింది, ఇంకా కొంత కావాలి, అది చేయాలి. మంగి, గుండాల, మాండకపూర్ ఇవన్నీ రోడ్డు కూడా మనం ఈ సింగరేణి ఉన్నప్పుడు మనం పరుచుకోకపోతే మనల్ని కాపాడే నాదుడు కూడా లేడని మనం నమ్ముకొని ఉంటే మాత్రం నట్టిట్లా మన్నుపడ్డట్టు అవుతుంది. దయచేసి అందరు కూడా జాగృతి కావాల్సిన అవసరం ఉన్నది. మనమే అందరం పోరాడితే తప్ప మన దగ్గరికే నాయకులు వస్తారు, వాళ్ళే ముందుంటారు, చేసేటందుకు అవుతారు. మనం ఫస్ట్ కొట్లాడేటందుకు తయారు కావాలి. మనకు అవసరం ఉన్నది, మన పనిది మనకే అవసరం ఉన్నది. మనం వేసిన అయిపోయింది, వాళ్ళు చేస్తలేరు, అయిపోయింది. 20 కాదు 20 సంవత్సరాలను చూస్తూనే ఉన్నాం, అయితే లేదు. ఇక కాదు, మనమే కొట్లాడాలి, మనమే తెచ్చుకోవాలి. మన దగ్గరికే వాళ్ళు వస్తారు. అందరూ కూడా కలిసికట్టుగా ఇట్లనే ఉండి ఐక్యతతోటి పిలిపించినప్పుడు అందరు వచ్చి మరి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తే మనం ముందుకు పోవచ్చు. లేదు ఇంతే మాకు అవసరం లేదు, నాది ఆ పార్టీ, నేను ఈ పార్టీ, నేను ఇంకో పార్టీ, ఆడాపితే నేను ఆగుతా, ఈడాపితే నేను ఆగుతా అంటే మనం గింతే ఉంటాం. మనల్ని కాపాడేటోడు దేవుడు కూడా లేడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకోటి మతిపరిచిన మనకు నీతి ఆయోగ్ కూడా ఉంది. 500 కోట్లు, ₹1 కాదు ఆటోగా చెప్తారు. మనకు నీతి ఆయోగాలు 500 కోట్లు ఉన్నాయి. ఇప్పటికీ 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన కూడా చెప్తారు. ఈ అన్ని దేనికి ఖర్చు పెడతారు, ఏమైతుంది అనేది కూడా మనకు అర్థమైతలేదు. నీతి ఆయోగ్ 500 కోట్లు ఉన్నాయి. డిఎంఎఫ్టి కనీసం సంవత్సరానికి 100 కోట్లు వస్తుందండి.
ఒక 100 కోట్లు వస్తుంది మనకు లాభాలలో వాటాల సిఎస్ఆర్ అయి కలితే దరిదాపుకు ఒక 100 కోట్లు ఉంటుంది. మరి ఈ ఫండ్ అంతా ఏమైతుంది, ఎటు పోతుంది, ఏంటిది మన అభివృద్ధి? మనం ఇప్పుడు గిట్ల జాగృతి అయ్యి దీన్ని కాపాడుకోలేకపోతే మనల్ని కాపాడే నాదులు లేడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకొచ్చి ఈ పోరాటానికి కొనసాగేందుకు ప్రయత్నం చేస్తే మనం ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.